గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావ నీకు వందనం చెల్లిస్తుంది తండ్రి. రాత్రంతా కాచి కాబట్టి మంచి నిద్ర ఇచ్చే ప్రభావ సజీవ రకులు మమ్మల్ని పెట్టి ప్రభావ తండ్రి, మరొక నూతన నెలలు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. గడిచిన 5 నెలలుగా ప్రభావ చేసే ప్రతిరోజు ఈ రీతిగా నీ సన్నిధిలో మీ ప్రభావ నీ సన్నిధి పాదశంత చేరడానికి, నీతో సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి, కరికరాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలం నా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. యెహోవా మా ప్రభావ, ఆకాశంలో నీ మహిమ కనపరిచేవాడా, భూమి ఎంతంతా నీ నామం ఎంత ప్రభావం కలిగేసాయా అయ్యా. మమ్మల్ని జ్ఞాపం చేసుకోవడానికి మేము ఏపాటు వాళ్ళం ప్రభావ తండ్రి వేసా. అయ్యా మమ్మల్ని దర్శించడానికి మేము ఏపాటు వాళ్ళం ప్రభావ వేసా. నీ వాక్యశాలు వచ్చిన రీతిగా తండ్రి నైనా ఆయన మమ్మల్ని ప్రేమించి కనుగరించి ప్రభావ ప్రతిరోజు ఈ రీతిగా మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కేవలం నీ కృప, నీ చిత్తం ప్రభావ నైనా మా పట్ల నెరవేరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాలం లేచి ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ ఈ రీతిగా నేను స్తుతించుండగా ప్రభావ మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. స్తుత్యారం చేసిన బిడ్డలు జ్ఞాపం చేసుకుని ప్రభావ చేసానైనా. యవన బిడ్డలు ప్రభావ జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆయా మా స్తుతుల మీద మీరే ఆశలను కమ్మని అడుగుతున్నాం ప్రభావ. మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభావ. అభిషేకంతో ప్రభావ వాళ్ళ పరిశుద్ధత నింపమని ప్రభావ అడుగుతున్నాం నాయన. మీకు వందనాలు. అయ్యా మా మధ్యలో దిగి రమ్మని అడుగుతున్నాం ప్రభావ. ఆహ్వానిస్తున్నాం నాయన ప్రభావ. అయ్యా యేసయ్య ప్రభావ మీరే ప్రభావ రమ్మని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మా స్తుతుల మీద మీరే ఆశలను కమ్మని స్తుతులు స్వీకరించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మీకు వందనాలు ఆయన. అయ్యా ఎవరెవరైతే ప్రభా ఈ గ్రూప్లో యాడ్ అయి ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసే ప్రభా, ఎక్కడి నుంచో ప్రభా తండ్రి అందరూ ప్రభా అయినా యాడ్ అవుతున్నారు ప్రభా. ప్రార్థనకి ప్రభా నీ సమయంలో నీతో సమయం గడపాలని ఆశతో ప్రభా నేను అయ్యా వస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయమని, త్వరగా స్వస్థ దయచేయమని అడుగుతున్న ప్రభావ. మీకు వందనాలైనా. అయ్యా గొప్ప దేవుడు, విడిచిపెట్టు దేవుడు కావు ప్రభానైనా. అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా. గొప్ప దేవ యేసయ్య నీకు వందనాలు దాన్ని. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మీకు వందనాలైనా తండ్రి. ఎక్కడ 2 ముగ్గురు నామం కూడి ఉంటారో అక్కడ మీరు ఉన్నారని చెప్పి ఇప్పుడు నువ్వు వాగ్దానం చేసావు వేసా. నీ వాక్య సెలవిస్తుంది ప్రభావ. నీకు వందనాలయ్యా. మా మధ్యలో మీరు ఉన్నారని ఉంటున్నారని ప్రభావ నమ్ముచున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా యేసయ్య. వాక్య పరిచయం చేస్తున్న సేవకులు జ్ఞాపం చేసుకోండి, బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. అభిషేకించండి తండ్రి. మీకు వందనాలు అయినా. అయ్యా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 100 ఫలం మాకు దయచేయమని అడుగుతున్నాం. మీకు వందనాలు అయినా. ప్రభావ మా హృదయాలు ప్రభావ తేటపరచండి అయ్యా. మా హృదయం పరిశీలించి దేవా నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా ప్రభావ మా హృదయ లోతులో నాటుబడి ప్రభా 100 ఫలం పొందుకుంటూ సహాయం తెచ్చింది. నీలో దినం అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి సహాయం తెచ్చింది ప్రభా. అవి విన్న వాక్యాన్ని విడిచిపెట్టేకున్న ప్రభా నీతో ప్రభా మంచి సాహసం కలిగి ప్రభా ప్రతి దినం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీ మీదే ప్రభా ఆధారపడి ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయం తెచ్చింది తండ్రి. అయ్యా మీ వెలిగింపబడి ఇతరులు వెలిగించే రీతిగా మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని సహాయం తెచ్చామని అడుగుతున్న ప్రభానైనా. అయ్యా యేసే ప్రభావ మీ లోకానికి ప్రభావ తండ్రి అయినా. అయ్యా నిన్ను చూపించాలి, నీ మాదిరిగా మేము జీవించాలి ప్రభావ. నీ కొరకు జీవించాలి ప్రభావ. నీ పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం దయచే ప్రభావ తండ్రినైనా. లోకంలో ప్రభావ మేము ప్రభావ చేసే ప్రభావైనా ఈ లోక సంబంధమైన నాదులతో ప్రభావ తెలుసు కదా ప్రభావైనా. అయ్యా ప్రభావ ఎవరెవరితో మేము పోరాడుతున్నాము ప్రభావ, ఎటువంటి శక్తులతో పోరాడుతున్నాము తండ్రి ఎరిగిన దేవుడు ప్రభావైనా. వాటిని జయించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభావ. నీ సేవకులను బలంగా వాడుకొని ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభావ మీరు మాట్లాడిన తట్టమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. అభిషేకించండి ప్రభా. కూడి చేరొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపం చేసుకోండి. ఏ ప్రభావ వాక్య పరిచయం అంతట్లో ఈ ప్రభావ మీటింగ్ అంతట్లో మీరు తోడు నడిపించండి. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా సహాయం చేస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి అందరినీ ప్రభావ అనారోగ్యంలో అందరినీ చేతిగా అప్పగిస్తూ ప్రభా నీ నామానికే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇప్పుడు మనం స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 126, సామ్ 126.
When the Lord brought back his exiles to Jerusalem, it was like a dream. We were filled with laughter and we sang for joy. And the other nations said, "What amazing things the Lord has done for them." Yes, the Lord has done amazing things for us. What joy! Restore our fortunes, Lord, as streams renew the desert. Those who plant in tears will harvest with shouts of joy. They weep as they go to plant their seed, but they sing as they return with the harvest. కీర్తన గ్రంథం నుండి 126 అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 126. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారమలే నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇక్కడ చూసినట్లయితే ద లార్డ్ హ్యాస్ డన్ అమేజింగ్ థింగ్స్ ఫర్ అస్ అని ఇక్కడ ఉన్నట్లుగా మరి దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మన ఉదయకాల సమయంలో పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపడుతుంది.
హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు శుభములు తెలియచేస్తున్నానండి. మరి ఈరోజు నవంబర్ 1 ఇండియాలోని 5:99 అండి మార్నింగ్. మరి ఆఫ్రికా టాంజానియా నుంచి జాయిన్ అయిన జాన్సన్, థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి. ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియచేస్తున్నానండి. మరి ఈరోజు తేజ ఎఫైనైటస్ గారు వారి కుటుంబం సాక్ష్యం పంచుకొని ఒక ప్రత్యేకమైన పాట పాడాలని మరి మనవి చేస్తున్నాను. దయచేసి ఈ సమయాన్ని మీరు తీసుకోవాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఈ జూమ్ కాల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మొదటిగా మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్లో ఉన్న అందరికీ నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతిరోజు మానక మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు చదివిన రీతిగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. నిజంగా మరి మా జీవితంలో మేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము. ఎన్నోసార్లు ఈ గొప్ప కార్యాలు మా జీవితంలో జరగటం మేము చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మేము దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు. మమ్మల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ మాకు ఎప్పుడు ఏది అవసరమో మా ప్రతి అవసరాన్ని తీరుస్తూ నిజముగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తూ వస్తున్న దేవునికి వందనాస్తులమై ఉన్నామేమో. ఇప్పుడు మరి 2019 ఆగస్ట్ 4న నేను మార్నింగ్ ఆ రోజు సండే చర్చ్కి వెళ్ళే హడావుడిలో కింద నీళ్లు ఉంటే నేను చూసుకోకుండా దాని మీద స్లిప్ అయి పడిపోయాను. అప్పుడు నాకు యాంకిల్ ఫ్రాక్చర్ అయిందండి. ఆ ఫ్రాక్చర్ అయినప్పుడు సర్జరీ చేయవలసి వచ్చింది. ఒక చిన్న రాడ్ సపోర్ట్ కోసము రాడ్ వేశారు. 2 ఇయర్స్ నుంచి ఆ రాడ్ కొంచెం నాకు బోన్ సెట్ అయినప్పటికీ ఆ రాడ్ ఉండడం వల్ల నాకు నడవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. అందుని బట్టి అది రిమూవ్ చేయించాలనే ఆలోచనతో మొన్న 27కి అడ్మిట్ అయ్యాను హాస్పిటల్‌లో. అప్పుడు కూడా మీరు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ సర్జరీ మళ్ళీ అది రాడ్ వేసినప్పుడు ఎలాంటి ప్రాసెస్ అయితే అయిందో సేమ్ ప్రాసెస్ మళ్ళీ అది రిమూవ్ చేయడానికి కూడా మళ్ళీ సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ సర్జరీ అంతా సక్సెస్ఫుల్‌గా జరిగి నేను క్షేమంగా తిరిగి ఇంటికి రావడానికి మరి దేవాతి దేవుడు ఎంతో చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకొక అద్భుత కార్యం ఏంటంటే లాక్‌డౌన్‌లో మరి తేజ గారు వారి కంపెనీలో సరిగా బిజినెస్ లేకపోవడం, సాలరీ సరిగ్గా ఇవ్వడం లేదని తను రిజైన్ చేసి 1.5 ఇయర్ తను ఖాళీగా ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు లాక్‌డౌన్ కంప్లీట్‌గా రిమూవ్ చేయడం వలన మళ్ళీ కొంచెం బిజినెస్ రన్ అవ్వడం వల్ల మరి కంపెనీ కొంచెం బాగున్న పరిస్థితుల్లో తిరిగి ఆ మేనేజ్మెంట్ వారికి వారే తేజ గారికి కాల్ చేసి మళ్ళీ తిరిగి సేమ్ పోస్ట్‌లో మరి సేమ్ రెమ్యూనరేషన్స్‌తో వారు మళ్ళీ తనకి జాబ్ ఆఫర్ చేశారు. ఇది కూడా ఒక గొప్ప కార్యం, ఊహించలేనటువంటి కార్యము. మరి ఆయన కార్యాలు మనం ఊహించలేము, అవి మనకు గోచరం కాని కార్యాలు. ఇలా ఒక కంపెనీ మరి ఎంప్లాయీని మళ్ళీ తిరిగి తీసుకోవటం
అనేది చాలా తక్కువగా చూస్తాం. మరి ఇది కూడా దేవుని కార్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ ఈరోజు మరి జాబ్‌లో ఈ నవంబర్ 1 నుండి తను జాబ్‌లో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ఆయన కృప కేవలం. మాకు అర్హత లేకపోయినప్పటికిని ఆయన మా ప్రక్క నుండి మమ్మల్ని నిత్యము నడిపిస్తూ, ఏ సమయంలో ఏది అవసరమో ఆ అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. మరి భక్తుడు అడుగుతాడు కదా దేవుడిని, మాకు ఎంత అవసరమో అంతే ఇవ్వు దేవా. ఎక్కువగా ఇస్తే మేము అతిశయిస్తామేమో, తక్కువ ఇస్తే మేము నిన్ను దూషిస్తామేమో. ఆ రీతిగా మరి ప్రభు మమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. మరి ప్రతి నిమిషం, ప్రతి సమయం ఈ 2 ఇయర్స్ మరి బ్రదర్‌కి జాబ్ లేనప్పటికీ ఎప్పుడు ఎక్కడ తక్కువ లేదు. జాబ్ ఉన్న రోజుల్లో మేము ఎలా జీవించామో, జాబ్ లేని పరిస్థితుల్లో కూడా మేము అదే రీతిగా జీవించాము. ఏ కొదువ లేకుండా. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమో మాకైతే అర్థం కాలేదు. కానీ ఇది కేవలం దేవుని కృప. ఆయన గొప్ప కార్యాలు, ఆయన మహత్యమని నమ్ముతూ ఉన్నాను. మరి ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిత్యము నడిపిస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ, మాకెంతో సపోర్ట్‌గా ఉంటూ మా కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, మమ్మల్ని నిత్యము బలపరుస్తూ ఉన్నటువంటి ఈ ప్రేయర్ ఫెలోషిప్‌కి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రత్నాకరన్నకు, వారి టీమ్‌కి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ సర్జరీ గురించి తెలిసినప్పుడు కూడా మీరందరూ ఎంతగానో, మేము ఎంత బాధపడ్డామో మీరందరూ అంతే హ్మ్. బాధపడి మా కొరకు ప్రార్థించారు. మమ్మల్ని ఫోన్‌లు చేసి పలకరించారు. డేవిడ్ బ్రదరు, రూపా సిస్టర్, అలాగే ప్రదీప్ అన్న, అందరూ మమ్మల్ని ఫోన్ చేసి పలకరించి మమ్మల్ని ధైర్యపరిచారు. వారికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇద్దరు బిడ్డలనిచ్చారు. బిడ్డల చదువుల కొరకు, మా కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తేజ గారు ఇప్పుడు పాట పాడతారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి, యెహోషువ ప్రార్థించగా
సూర్య చంద్రుల నాకితివి యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటేనే అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంటేనే యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలతో బిగించిన సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను సంఘము ప్రార్థించగా సంఘము విడిపోయెను యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము అవకాశం ఇచ్చిన బ్రదర్ బాబీకి అండ్ టీంకి వందనాలండి. మా కోసం ఇంతకాలం ప్రార్థించి అలా ప్రార్థిస్తున్న డైలీ మేము ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టకపోయినా మా హెల్త్ కండిషన్స్ బట్టి ఇంతకుముందు నేను బిఫోర్ 5 లాగిన్ అయి ఉండేవాడిని. యాక్చువల్గా ఈ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ వల్ల నాకు ఉదయాన్నే లెగవలేకపోవడం, తర్వాత ఈ మొబైల్ చూడొద్దు, ఈ లైటింగ్ ప్లేస్ చేయొద్దు అని చెప్పి అది ఒక సజెషన్ అండి. అందుకని నేను లాగిన్ అవ్వలేని పరిస్థితి. అయినా కానీ అన్న 2 సార్లు చెప్పారు పాపం. నిన్న అనౌన్స్ చేస్తూ కూడా మేము అటెండ్ అవ్వలేకపోయాము. దయతో మన్నించండి. నా థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఇన్ ఆల్ దిస్ డేస్ ఆఫ్ ట్రబుల్. థ్యాంక్ యూ అన్న. బై. That's Brother Teja Afinatas from Hyderabad and his dear family. మరి వారి ప్రియ సతీమణి మేరీ మార్గరెట్ గారు, అలాగే ఆరన్ సన్ మొదటి బాబు ఆరన్ కీబోర్డ్ ప్లే చేశాడు కదా. హాయ్ ఆరన్,
Good morning. Where is your brother? Sleeping. Okay. Say hello to him after he gets up. Okay. అయితే మరి ఈ కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. We will continue to pray. We all will continue to pray. మేము జూలీ అని పిలుస్తాము తేజ గారిని. మా ఊరు సొంత ఊరు చీరాల మాది. We grew up together in same area. అయితే వారి తల్లి గారు రాణి ఆంటీ మరి తను ఎంతో పరిచర్య చేస్తూ చాలా గ్రూప్స్ లో కూడా వారు ఎన్నో యాక్టివిటీస్ లో దేవుని సేవలో ఉన్నారు. మరి వారు మాకు తల్లి సమానులు. మరి ఈ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వాట్ డాక్టర్స్ ఏం చెప్పారు బానే ఉంది, కానీ వాట్ ద హోలీ స్పిరిట్ లార్డ్ ఈస్ టెల్లింగ్, అది మనకి చాలా ఇంపార్టెంట్. మా పాస్ట్ గారు 84 అనుకుంటా, ఆయన హిప్ ఫ్రాక్చర్ అయింది ఈ మధ్యలో. బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఆఫ్టర్ 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నాక దేవుడు చెప్పారట ఆయనకి, ఐ విల్ హీల్ యూ, యు గో అండ్ సర్వ్ ద మినిస్ట్రీ చేయమని. అప్పుడు ఆయన వచ్చారు. చాలా పెయిన్ ఉంది, ఆయన వచ్చారనమాట. మనకి ఫెయిత్ మనల్ని బలపరుస్తుంది కాబట్టి, విశ్వాసమే మనల్ని విజయం ఇస్తుంది కాబట్టి, ఆ విశ్వాసాన్ని బలపరుచుకునే అనేకమైన కార్యక్రమాలు మనం ఉంటే, ఈ 5 months లో నా విశ్వాసంలో నేను బలపడ్డాను. ఈ మార్నింగ్ ప్రేయర్స్ వల్ల అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నాను, కానీ విశ్వాసం బలంగా ఉండటం వల్ల దేవుని కనికరం వల్ల నిలబడిపోయాను. మే ద లార్డ్ హీల్ యూ. అండ్ మరి దయచేసి ఒకళ్ళు ప్రార్థన చేద్దాం కుటుంబం గురించి. ఎవరు ప్రార్థన చేస్తారు? ఝాన్సీ రాణి సిస్టర్ గారు దయచేసి ఈ కుటుంబం గురించి, తేజ ఫైనాటస్ గారి కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నానండి. సిస్టర్ ఝాన్సీ రాణి గారు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. పరిశుద్ధుడా, పావనుడా, కరుణామయుడా, జీవం గల మా నాయన, జీవాధిపతి, స్తోత్రార్హుడా, పూజార్హుడా, అద్వితీయ సత్యదేవ, నీకు ఉదయకాలపు వేళ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన మాసం అంతా కాపాడి నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందులకై వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ మిమ్మల్ని స్తుతులతో పాటలతో ఆరాధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభా తేజ గారి కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. క్షేమం ఇచ్చి నాయన కాపాడారు, నీకు స్తోత్రములు. అవును తండ్రి, రఫాగా ఉండి వారి ఆపదలలో నాన్న చిక్కులలో ఉండగా ప్రభా మీరు మీకు దక్షిణ హస్తాన్ని వారిపై ఉంచి వారిని కాపాడినందులకై స్తోత్రములు. తేజ గారు నన్ను అస్వస్థత ఉన్నప్పుడు కూడా మేము ప్రార్థించిన మధ్యాహ్న ప్రార్థన ఆలకించి మీరు అంగీకరించిన ఆయన వారికి స్వస్థతను దయచేసినందులకై స్తోత్రములు. అదే విధంగా వారి మిస్సెస్ ని కూడా ఆయన ఎంతో తండ్రి మీరు ఆపదలు ఉన్నప్పుడు కాపాడారు నాయన. ఆపరేషన్ విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించారు. గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడని నేనే సెలవిచ్చిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబట్టుకు మీరు కృప చూపినందులకై స్తోత్రములు. తేజ గారి తల్లి గారిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన కుటుంబం అంతా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారిని నాయన మీరు ఉంచుమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ప్రార్థనలతో నాయన వారి కుటుంబాన్ని ప్రారంభించటకు ప్రతినిత్యము సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి విషయంలో వారిని చాలిన దేవుడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, నాయన ప్రార్థించమని వేడినప్పుడు ప్రభా మేమందరం ఏక మనసుతో ప్రార్థించగా మా దీన ప్రార్థన ఆలకించారు నాయన. ఇరుకుల నుండి ప్రార్థించగా విశాలతలో నుండి మీరు జవాబు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నందులకై వేల స్తోత్రాలు. కుటుంబాన్ని నిండారుగా దీవించమని నాయన, ప్రతి విషయంలో వారిని ఆదుకోమని వేడుకుంటున్నామయ్యా. నాయన బ్రదర్ కు నాయన మీరు తిరిగి జాబ్ ను అనుగ్రహించినందులకై మీకు వేల స్తోత్రాలు. అవునా నా తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డలను మీరు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరని మీరు రుజువుపరిచిన విధానాన్ని తలపోసుకుంటూ స్తోత్రాలు. బిడ్డలను సాక్ష్యంగా మా మీదకి తీసుకుని వచ్చినందులకై వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అదే విధంగా ఈ రోజు నాయన మా కొరకు ఏర్పాటు చేసిన దైవజనుని బట్టి స్తోత్రం. ఆయన కూడా మీరు నాయన ఇరుకులో ఉన్నప్పుడు మీరు కాపాడారయ్యా. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు, స్వస్థపరిచారు. సాక్ష్యంగా మా మధ్యకు తీసుకుని వచ్చినందులకై స్తోత్రములు. ఆ బిడ్డ ఇప్పుడు నాయన వాక్యం చెప్పబోతుండగా తండ్రి ఆ బిడ్డను మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. మేము కూడా ప్రభావ చక్కగా వాక్యం విని నాయన వాక్యం ద్వారా మేలు పొందుటకు సహాయం దయచేయమని చేరొచ్చిన బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్.
మరి సాక్ష్యం చెప్పిన సహోదరి మేరీ మార్గరెట్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి మేరీ మార్గరెట్ కూడా చీరాల వాస్తవ్యులు. మరి మేమందరము మరి ఒక యూత్ చర్చ్ చుట్టే మా హౌసెస్ ఉండే. మురళీ బాబు అన్న ఉన్నారు. చీరాల్లో మేము చర్చే మా లైఫ్. చర్చ్తో చాలా అటాచ్మెంట్ ఉంటుంది మాకు. సో మేమందరం కలిసి పెరిగాం, మా కుటుంబాలన్నీ కూడా. మరి మేరీ మార్గరెట్ వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎంతో ప్రియమైన కుటుంబం. అగస్టిన్ అన్న వాళ్ళ అన్నయ్య గారు. మరి అమ్మ, నువ్వు చెప్పిన మాటలన్నీ మమ్మల్ని ఎంతగానో తాకినీరా. మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని సమస్తం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్రొత్త కార్యాలు చేస్తాడని నాకు అనిపిస్తుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. అండ్ మరి ఈరోజు వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు వాక్య పరిచయం చేయడానికి అనదర్ మిరకల్ ఈస్ వెయిటింగ్, జాషువా జూడ్ అన్న. మరి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. షార్ట్ నోటీస్ ఇచ్చాము. అయినా కూడా ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మరి గుజరాత్ వెళ్ళారు. ఆయనకి అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన ఒక 2 days బ్యాక్ చెప్పారు. అయితే జాషువా జూడ్ అన్నని మేము కోరి ఉన్నప్పుడు వెంటనే అంగీకరించారు. వారు యాక్చువల్గా మరి ఈ మధ్య మనం అందరం ప్రార్థన చేస్తాం వారి స్వస్థత కొరకు. మరి కొంతకాలం క్రితం ఆయన ఆరోగ్యం బాగలేదని తెలిసిన తర్వాత వి కాంటాక్టెడ్ హిస్ డాటర్. మరి ఎంత వివరంగా చెప్పిందో, డాడీ ఇట్లా ఉన్నారు అంకుల్, ఇట్లా పరిస్థితి ఇలా ఉంది అని. వాళ్ళు అసలు ఎంత కవరింగ్ ఇచ్చారో పిల్లలు ఫాదర్కి, అమేజింగ్ అసలు. మరి జాషువా జూడ్ గారు నేను కలిసి ఆంధ్ర లోయల్లా కాలేజీలో వీవర్ హాస్టల్ మేట్స్. ఆయన నాకు 1 year సీనియర్. దేవుని గురించి యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుని కొరకు మరి ఎంతో పవిత్రమైన జీవితం జీవించిన అన్న మా కళ్ళ ముందు మేము we can really testify that. మరి ఈజ్ అ థియోలోజియన్, ఎక్స్పోజిటరీ ప్రీచర్ తను. మరి ఆయన హగై ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నారు. అలాగే బేతెల్ రిఫార్మ్డ్ చర్చ్ తణుకులో ఆయన స్థాపించి దానికి ఫౌండింగ్ పాస్టర్గా ఉన్నారు. అలాగే పాస్టరల్ మినిస్ట్రీ మాకు గడిచిన 30 years పైన ఆయన సంఘ కాపరిగా, మరి కాపర్ని నాయకుల్ని తర్బీదిచ్చే నాయకులుగా ఉంటున్నారు. మరి వారికి 2 పిల్లలు, హెరాల్డ్ అండ్ జెసింత్. హెరాల్డ్ ఈస్ పర్సూయింగ్ రీసెర్చ్ ఇన్ ఆక్స్ఫర్డ్ అనుకుంటా, అంతేనా? ఆక్స్ఫర్డ్? Yes brother, yes brother. Thank you. We are really proud of you, Anna. Thank you for your time, and this time is yours. Thank you. Yeah, good morning all of you. ప్రభు నామం పేరట మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరందరూ నా కోసం ప్రార్థించారని చెప్పి నేను చాలా సంతోషించాను. దేవుడు తన కృప చేత అందరి ప్రార్థనలు ఆలకించి నన్ను మరి తిరిగి ఆయన పరిచర్య కొరకు బలపరిచాడు. ఇది కేవలం షియర్ గ్రేస్ ఆఫ్ గాడ్, మెడిసిన్ కాదు, ఏ ప్రయత్నాలు కాదు, కేవలం దేవుడు కృప చేత ఆయన పరిచర్య కోసం మరి తిరిగి వాడుకోవాలనుకున్నాడు, ఆయన బ్రతికించాడు. మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా ప్రియ మిత్రుడు సహోదరులు రత్నాకర్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎ జాయ్ టు be together with you, brother. One thing really encourages me and challenges me is that all of you are gathering together so early in the morning, continuously. That's very appreciable. Appreciate that. Can I share my screen, brother? Yes, sir. Yes. You are co-host now. Yeah, thank you. ఒక సిరీస్ 3 months క్రితం స్టార్ట్ చేసుకున్నాం. అదేంటి అంటే రక్షణ యొక్క అంతిమ లక్ష్యం మనల్ని దేవుడు
క్రీస్తు రూపంలోనికి మార్చడం అనేదే. కాబట్టి ఏ ఉద్దేశంతో మనం రక్షించాడు అంటే ఏదో నరకాన్ని తప్పించుకుని పరలోకం ఉండడం మాత్రమే కాదు, క్రీస్తు రూపంలోనికి మనల్ని మార్చాలి అని. 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనం మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని. క్రీస్తు రూపంలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని అంతకంతకు మారుస్తూ ఉన్నాడు. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు మనల్ని దేవుడు ఆయన కుమారుని రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రాసెస్ లోనే ఉన్నాడు. We are in the process of being sanctified, being transformed into the image of Christ. దేవుని గంభీరమైన ఉద్దేశం మనం గ్రహిస్తే దేవునితో సహకరిస్తాం, ఆయన ఆత్మ చేసే కార్యానికి లొంగుతాం, ఆయన కుమారుని క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడుతూ దేవుని మహిమ తీసుకొస్తూ లోకంలో ఆయన కోసం బలమైన సాధనాలుగా సరి అయిన సాక్షులుగా మనం జీవించగలం. అంతకుముందు యేసుక్రీస్తు యొక్క మాదిరిని రకరకాల కోణాల్లో చూడడానికి ప్రయత్నిస్తూ ఆయన తన శిష్యుల పాదాలు కడగడం, ఆ సమయంలో ప్రభు నేర్పించిన పరిచర్య చేసే అభావం, దీనత్వం, ఇవి మనం నేర్చుకున్నాం. తరువాత ప్రభు తండ్రికి ఎలా విధేయుడో ఆ విషయాలు కూడా మనం చూసాం. ఈరోజు ఒక ముఖ్యమైన కోణంలో క్రీస్తుని మనం ఎలా అనుకరించాలి, ఏ రీతి ఆయన మాదిరిని మనం అనుకరించాలి అనేది మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఆయన అన్నాడు, I think we've seen this. యేసుక్రీస్తు అన్నాడు మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. యేసుక్రీస్తు సాత్వికుడు. సరే, మీలో సాత్వికం అంటే అర్థం ఏంటో ఎవరన్నా చెప్తారా? సాత్వికం అంటే అర్థం మనందరికి తెలిసిన పదమే, దీన్ని తరచూ వాడుతూ ఉంటాం, కానీ మంచితనం అండి. మంచితనం. ఓకే ఓకే, వెరీ గుడ్. లోబడే గుణం, మృదుత్వం కలిగి దేవునికి లోబడి ఉండి మనుషులందరి ఎదుట కూడా సాత్వికంగా ఉండడం. ఓకే ఓకే ఓకే, ఇంకా ఎవరైనా? సాత్వికం అంటే అర్థం పవర్ అండర్ కంట్రోల్. పవర్ అండర్ కంట్రోల్. వండర్ఫుల్. ఓకే, దీన మనస్సుకు మించినది సాత్వికం. వండర్ఫుల్, దీన మనస్సుకు మించినది. ఓకే, being humble. being humble. Okay, okay, very good. The definitions ki I'm grateful. నేను ఒక మంచి వివరణ విన్నాను, నా పర్స్పెక్టివ్ మారింది. ఏంటి అంటే, చూడండి, సాత్వికం అంటే 2 కోణాల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, సొంత కారణాలకు పూర్తి సహనం కనపరచడం. అయితే దేవుని కోసం, నీతి కోసం, వాక్య సత్యం కోసం ఆగ్రహం, రోషం కనపరచడం. మళ్ళీ చెప్తున్నాను, సాత్వికం అంటే సొంత కారణాలకు పూర్తి సహనం కనపరచడం, దేవుని కోసమైతే, నీతి కోసమైతే, సత్యం కోసమైతే ఆగ్రహం, రోషం కనపరచడం. ఇది సాత్వికం. ఎందుకు అంటే బైబిల్లో 2 సాత్వికులు అని పిలవడం జరిగింది.
చెప్తారా ఎవరెవరు? మోసే. మోషే. మోషే, యేసు ప్రభు. వండర్ఫుల్, వండర్ఫుల్. వీరిద్దరిని బైబుల్ సాత్వికులు అని పిలుస్తోంది. వీరిద్దరి జీవితాల్లో సాత్వికం అంటే ఏంటో ఈ నిర్వచనాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. మోషే తనను, తన అన్న, తన అక్క ఇథియోపియా అమ్మాయిని తాను చేసుకున్నందుకు ఎదిరించారు. ఇప్పుడు సంసారం చేసేది మోషే, తనకి ఇష్టమైంది చేసుకున్నాడు. దాన్ని బట్టి మోషే అహరోన్లు తిరగబడి అసలు మోషే యొక్క ఏర్పాటునే శంకించడం మొదలు పెట్టారు. దేవుడు నీ ఒక్కడితోనే మాట్లాడా, మా ద్వారా మాట్లాడలేదా అని ఎదిరిస్తా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మోషే కనీసం వివరణ ఇచ్చినట్టుగా కూడా లేదు, సమర్థించుకున్నట్టుగా కూడా లేదు. తను కలుగు చేసుకోవాలా, దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు దిగి వచ్చి నా దాసునికి నేను ఏర్పరచుకున్న మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాను, మీరు ఎందుకు భయపడలేదు అని ఆగ్రహించి ఆయన ప్రత్యక్ష గుడారం నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే మిరియాంకు తెల్లని కుష్టు వచ్చింది. అయినప్పటికీ మోషే దేవుణ్ణి బ్రతిమాలుతూ అంటున్నాడు, ఈ పాపం వీరి మీద మోపొద్దు అని. ఆమెను బాగు చేయమని వేడుకున్నాడు. ఇదే మోషే అండి సీనాయి పర్వతం మీద దేవునితో 40 రోజులు గడిపాడు. దేవుడు స్వహస్తాలతో 10 ఆజ్ఞలు రాసిన పలకలు తనకి ఇచ్చాడు. అవి తీసుకుని కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఈలోగా క్రింద 40 రోజులు కనబడనంత మాత్రాన వారు ఎంత ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయారు అంటే, అహరోన్ ద్వారా తమ బంగారంతో ఒక దూడను చేయించి దాని చుట్టూరు తిరుగుతూ సామూహిక వ్యభిచారం చేస్తూ బలులు అర్పిస్తూ వారు ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన కొత్త రోజుల్లోనే. ఈ మోషే ఎంత సాత్వికుడైన మోషే ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ 2 రాతి పలకల్ని నేలకేసి బద్దలు కొట్టేశాడు. తను చేసింది ఏంటి అంటే, డెమాన్స్ట్రేట్ చేసి చూపించింది ఏంటి అంటే, యు డన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, మీరు చేసింది ఇదే. దేవుని ఆజ్ఞలను బద్దలు చేసేశారు అని క్రిందకు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ బంగారు దూడ యొక్క ఆనవాళ్ళు కూడా ఉండకుండా దాన్ని పొడి చేసేసి నేలలో కలిపి ప్రజలకు పట్టించేశాడు. ఆ రోజు 3,000 మందిని చంపించేశాడు. థింక్ అబౌట్ ఇట్. తనల్ని ఎవరు అన్యాయంగా అన్నా పూర్తిగా సహిస్తాడు. దేవుని విషయాల్లో ఆగ్రహమే కనపరుస్తాడు. ఇది సాత్వికం అంటే. యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దాం. ఆయనను సిలువకు మేకులతో వేలాడదీశారు, వారిని ఏమీ అనలేదు. ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను అరచేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. సిలువ ఆయన మీద మోపి ఆయనను అంత కొరడాలతో బాధించిన తరువాత సిలువను కొండపైకి మోయించారు ఆయనతోటి. అసలు ఈ ప్రక్రియ అంతట్లో కూడా యేసుక్రీస్తు కనీసం బాధతో అరచినట్టు లేదు. అందుకే ఆయన గురించి ఏం రాస్తుందంటే, వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడట. మీరు ఎప్పుడు గమనించారా? మేకల్ని వధిస్తా ఉంటే అవి అరుస్తాయి. గొర్రె పిల్ల కనీసం బాధతో అరవండి, ఎంత మౌనంగా భరిస్తాయో. అలా ప్రభు గురించి పోల్చబడింది. గొర్రె పిల్లల, వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడు. బాధతో ఏడ్చినట్టుగా కూడా అరిచినట్టుగా కూడా లేదు. జాన్ ఫ్లేవెల్ అని ఒక ప్యూరిటన్ అంటాడు, he was a brazen pillar అంటాడు. అంటే ఒక ఇత్తడి స్తంభంలాగా ఉండిపోయాడు అంతే. ఆయన వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రజల పాప పరిహారం నిమిత్తం మరణించడానికి వచ్చాడు. దైవ ఉగ్రతను పాపుల పక్షంగా తాను భరించి పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి దాన్ని ఎంత ఒక స్తంభంలాగా చెక్కు చెదరకుండా భరించాడు ఆయన. అంత అవమానాన్ని భరించాడు, అంత బాధను భరించాడు, సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పాపాత్ముల తిరుగుబాటును
ఓర్చుకున్నాడు ఆయన. అయితే ఇదే ప్రభు దేవాలయానికి వెళ్ళి అక్కడ మత పెద్దలు ప్రజలను దోచుకుంటూ దేవుని ఇంటిని దొంగల గుహగా చేసినందుకు కొరడా చేసి క్రయ విక్రయాలు చేసేటువంటి వారిని వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలు పడద్రోసి, ఇది నా తండ్రి ఇల్లు, మీరు వ్యాపార పెళ్లిగా చేయొద్దు, ఇక్కడ నుంచి పోండి అని తరిమేశాడు. ఆలోచించండి, ఒంటరిగా సింగిల్ హ్యాండెడ్గా, శిష్యుల సహకారం లేదు, ఆ దేవాలయంలో ఉండే భటుల యొక్క సహకారం లేదు. దేవుని కోసం ఎంత రోషం, ఎంత ఆగ్రహం. ఇదండి సాత్వికం అంటే. సొంత విషయాలకైతే పూర్తిగా సహించుకోవడం, దేవుని కోసం అయితే రోషం ఆగ్రహమే తెచ్చుకోవడం. ఫీనెహాసు దేవుడు సహించని విషయాలు తాను కూడా సహించలేదట. ఇది సాత్వికం అంటే. కానీ నిజానికి మనం దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. మనల్ని ఎవరు న్యాయంగా అన్నా వాళ్ళ అంతు చూస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం, కక్ష కడతాం. దేవుని నీతిని, దేవుని సత్యాన్ని ప్రజలు వక్రీకరిస్తూ, దుర్బోధకులు దేవుని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటే కనీసం మనకి చేయం కొట్టదే, పట్టించుకోమే, దేవుడు చూసుకుంటాడులే అంట. మరి నిన్ను పెట్టింది ఎందుకు? యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలనుకునే మనం అందరం ఆయన దగ్గర సాత్వికాన్ని నేర్చుకోవాలి. నిజానికి మనల్ని ఎవరైనా ఏదైనా నిందించడానికి మనం తగుదాం. ఎందుకంటే మనం ఇంకా మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి పాప మలినంతో ఉంటాం. చేయాలనుకున్న మంచి చేయలేం, చేయకూడదు అనుకున్న చెడే చేస్తూ ఉంటాం. కాబట్టి మనల్ని ఎవరైనా ఏదన్నా నిందించినా, తప్పు పట్టినా మనం సహించడానికి మనకి కారణాలు ఉన్నాయి. కానీ ఎందుకు మనం అన్యాయంగా కాదు, న్యాయంగా అంటేనే తిరగబడతాం. ఇక అన్యాయంగా అంటే ఓర్చుకునేది ఎక్కడుంటది? ప్రభుని అన్యాయంగానే అన్నారు, అదంతా ఓర్చుకున్నాడు. అందుకే అంటాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 31 అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, దేవుడు న్యాయం చేస్తాడు, ఆయనకు అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం క్రీస్తును పోలి మనం సాత్వికులుగా ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన కాడి మన మీద మోపుకొని మనం ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయన వల్ల జీవించుదాం. చాలా మంది భక్తి అంటే అన్ని ఓర్చుకోవడం, అన్ని సహించడం, అన్ని ప్రేమతో సహించడం అనుకుంటాం. ఒక్కసారి 2 కొరింథీ 7వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయను. 11వ వచనంలో చూడండి, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి ఆగ్రహమును, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడండి. పదాలు చూడండి. ఎట్టి జాగ్రత్త అంటే మనం రక్షింపబడ్డానికి దేవుడు మనలో పుట్టించిన ఆయన చిత్తానుసారమైన మారు మనసును కలిగించే రక్షణార్థమైన దుఃఖం ఉందే,
ఆ పాపాల విషయమైన పశ్చాత్తాపం మనలో ఏం పుట్టిస్తుందంటే, మనం ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఒప్పుకుని ప్రభు వైపు తిరిగామో, మరి తిరిగి ఆ పాపం విషయంలో జాగ్రత్తను కలిగిస్తా ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దోష నివారణకైన ప్రతివాదాన్ని పుట్టిస్తాం. ఇక దోషాన్ని సహించలేని దాన్ని నివారించే ప్రతివాదాన్ని పుట్టిస్తాం. ఎట్టి ఆగ్రహం అంటున్నాడు. కోపం కంటే బరువైన పదం ఆగ్రహం. నిజంగా మారు మనసు పొందితే మనలో పాపం విషయమై ఆగ్రహం కలుగుతుంది. అది మన పాపం అవ్వచ్చు, ఇతరుల పాపం అవ్వచ్చు. ఆగ్రహంతో ఉంటాం. భయం, అభిలాష, ఆసక్తి, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడండి అంటున్నాడు. ప్రతిదండన అంటే వెంజన్స్, ప్రతీకారం అన్నమాట, దేవుని కోసం. మోషే చూసారా, సహించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి ప్రజలు విడిచిపెట్టడం, ఒక బొమ్మను చేసుకుని దాన్ని పూజించడం తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆగ్రహం, ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నాడు. ఎస్, పవర్ అండ్ కంట్రోల్, but at the same time zeal for God that cannot condone sin. పాపాన్ని చూసుచున్నట్టుగా ఊరుకోలేనిది సాత్వికం అంటే. కాబట్టి ఈ సాత్వికంతో యేసుక్రీస్తు ఏం చేశాడో యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకు ఉండే భాగాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుతున్నాను, చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. చాలా ఆసక్తికరమైన సన్నివేశం. అయితే మీకు ఒక ప్రశ్న, బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. నలుగురు సువార్థికులు ఈ ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసిన సందర్భాన్ని రాశారు. నలుగురు రాశారు. అయితే తేడా ఏంటంటే, సినాప్టిక్ గాస్పుల్స్ అంటాం మత్తయి, మార్కు, లూకా సువార్తలను. ఈ ముగ్గురు సువార్థికులు కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి ముందు తన భూమి మీద పరిచర్య ఆఖరి వారంలో దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు రాశారు. అయితే యోహాను తన సువార్త ప్రారంభంలోనే 2వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభంలోనే దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు రాశాడు. కాబట్టి మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎప్పుడు శుద్ధి చేశాడు? మత్తయి, మార్కు, లూకాలు రాసినట్టుగా తన పరిచర్య ఆఖరి వారంలో దేవాలయాన్ని శుద్ధి చేశాడా? యోహాను రాసినట్టు తన పరిచర్య ప్రారంభంలోనే దేవాలయాన్ని శుద్ధి చేశాడా? చెప్తారా? యోహాను కరెక్టా? మత్తయి, మార్కు, లూకాలు కరెక్టా? రెండు కరెక్టే అన్న. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆ సమాధానమే నాకు కావాలి. మా చర్చ్లో నేను అలవాటు చేసింది ఏంటి అంటే, బైబిల్లో ఏదైనా ఒక కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తే అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఏది కరెక్ట్ అనగానే ఏమని రెస్పాన్స్ కోరుతాను అంటే, రెండు కరెక్టే అనే రెస్పాన్స్ కోరుతాను. ఎందుకంటే బైబిల్ 40 వివిధ వ్యక్తుల చేత వ్రాయబడింది అయినప్పటికీ వ్రాయించింది ఒకే దేవుడు కదా.
బిల్డింగ్ రకరకాల వ్యక్తులతో కట్టిస్తాం. అటు ప్లంబర్స్ ఉంటారు, ఇటు ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ఇటు మెయిజన్స్ ఉంటారు, ఇటు పెయింటర్స్ ఉంటారు. అందరి ద్వారా ఒక్క ఇంటిని కట్టించినప్పుడు ఇవన్నీ కూడా ఒక గృహానికి కావలసిన రీతిలోనే కోఆర్డినేషన్తోనే జరుగుతాయి. ఆ రీతిగా దేవుడు రాయించిన గ్రంథం లోపరహితమైంది. అందుచేత బైబిల్లో పొరపాట్లు లేవు. కాబట్టి మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యోహాను ప్రభు పరిచయంలో మొదట శుద్ధి చేసినందుకు రాశాడు. ఎందుకు? మిగిలిన వారు ఆఖరి వారంలో ప్రభు శుద్ధి చేసినట్టు రాశారు. ఎందుకు అంటే ప్రభు దేవాలయాన్ని 2 సార్లు శుద్ధి చేశాడు కనీసం. తన పరిచర్య ప్రారంభంలో ఒకసారి ఆ విషయాన్ని యోహాను రాశాడు. తన పరిచర్యలో ఆఖరి వారంలో మళ్ళా శుద్ధి చేశాడు దేవాలయాన్ని. ఆ విషయాన్ని మిగిలిన 3 సువార్తికులు ప్రస్తావించారు. ఎందుకు 2 సార్లు శుద్ధి చేశాడు? మానవ జీవితానికి తరచూ శుద్ధి అవసరం, పదే అవసరం. ఇంకా వింతైన సంగతి ఏంటి అంటే 2 సార్లు శుద్ధి చేసిన పరిస్థితులు మారలేదు. అందుకు ప్రభు మత్తయి సువార్త 23:38లో ఆయన అన్నాడు, అప్పటి వరకు నా తండ్రి ఇల్లు అన్నాడు. ఎప్పుడైతే దాన్ని దొంగలుగా చేసి ఆయన శుద్ధి చేసిన పరిస్థితులు మారలేదో ఆయన అన్నాడు, మీ ఇల్లు మీకు విడవబడింది. మరి తిరిగి ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మీరు ఆహ్వానించే వరకు మీకు దేవాలయం ఉండదు అన్నాడు. క్రీస్తు 70 సంవత్సరంలో దేవాలయం కాల్చబడిన తర్వాత, నేలమట్టం చేయబడిన తర్వాత ఇప్పటి వరకు వారికి దేవాలయమే లేకుండా అయిపోయింది. ఏకాబోధు అంటాం, మహిమ వెడలిపోయింది. ప్రభు శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు, తరచూ శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు మనం లొంగిపోవడం అవసరం. సరే, ఎందుచేత ఇంత ప్రేమామయుడు భిక్షగాడు పిలిస్తే ఆగిపోయి అతని గుడ్డితనాన్ని పోగొట్టి మేలు చేసినటువంటి వాడు కుష్ఠరోగులను మాటతో బాగు చేయవచ్చు, కానీ ముట్టుకుని బాగు చేసినటువంటి ఎంత దయామయుడు ఎందుకెంత ఆగ్రహం తెచ్చుకున్నాడు? దేవునికి ఆగ్రహం తెచ్చేది ఏంటి? వాట్ మేక్స్ గాడ్ యాంగ్రీ? వై వాజ్ జీసస్ యాంగ్రీ? ఎందుకు ఆయన ఆగ్రహం తెచ్చుకున్నాడు? ఎందుకు ఆయన అంత కోపం ప్రదర్శించాడు? అది మనం చూద్దాం. రెండవది, అంత ఆగ్రహంలో ఆయన ఏం చేశాడు? సాధారణంగా మనకు కోపం వస్తే ప్లేట్లు ఇసిరేయడం, లేకపోతే చింపేయడం, అనకూడని మాటలు అనేయడం, తీసుకోకుండా నిర్ణయాలు తీసేసుకోవడం, ఇలా ప్రవర్తిస్తాం. కానీ ఈయన ఎంత సమన్వయం పాటించాడో ఒక విషయం ఆలోచించాను. గొర్రెలను ఎడ్లను తోలివేశాడు, రోకలు చల్లి వారి బల్లలు పడద్రోశాడు, కానీ పావురాలు ఎగరవేలా. ఎందుకంటే గొర్రెలు ఎడ్లు బయటకు తోలివేసినా అవి అక్కడక్కడే ఉంటాయి. బల్లలు పడద్రోసినా చిల్లర ఏరుకోవచ్చు, కానీ పావురాలు ఎగరగొడితే అవి మళ్ళా దొరకవు. ఈ పెయింటర్కి వాక్యం సరిగా గ్రహింపవలేదు, అందుకనే పావురాలు ఎగురుతున్నట్టు రాశాడు. పెయింటర్స్ కూడా, ఆర్టిస్ట్ కూడా వాక్యం సరిగా తెలిసి ఉండాలి. అని అన్నాడు, పావురాలు అమ్మే వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి అన్నాడు. తర్వాత ఆయన నిందించుకున్నట్లు అంత కోపంలో, అంత ఆగ్రహంలో కూడా అంత సమన్వయం పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆగ్రహం సెటిల్డ్ యాంగర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతిని బట్టి, పాపాన్ని సహించలేని ఆయన పరిశుద్ధతను బట్టి కలిగేటువంటి ఆగ్రహం ఇది. అంతేగాని అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి తాను మనకలాగా వెర్రి కోపం తెచ్చుకోవడం కాదు. కాబట్టి కోపంలో ఆయన ఏం చేశాడో చూద్దాం. మూడవదిగా, ఆయన అంత ఆగ్రహంతో చేసిన ఈ కార్యం ద్వారా తన మందిరంలో, తన సంఘంలో తనను ఎలా సేవించాలో he orders his worship.
ఆయన ఆరాధనను ఆయన ఎలా చేయాలో, ఆయన ఎలా సేవించాలో నియమించాడు. చూడండి, దేవుని కోపం తెచ్చేది ఏంటో మొదట చూద్దాం. దానికంటే ముందు ఒక్క విషయం మీ ముందు ఉంచనివ్వండి. సాధారణంగా యేసు క్రీస్తును గురించి ఒక అవగాహన కోసం, ఒక జ్ఞాపకం కోసం కొంతమంది పెయింటర్స్ వేసిన ఆర్ట్ ఆయా గృహాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తు చుట్టూరు 12 మంది శిష్యులు భోజన బల్ల దగ్గర కూర్చోవడం, ఈ ప్రభురాత్రి భోజనం గురించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసే ఆ పెయింటింగ్ ఆయా గృహాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ప్రభు గురించి ఉండే పెయింటింగ్స్ మనం తరచూ మన గృహాల్లో కలిగి ఉండేవి. పిల్లల్ని ఎత్తుకున్నట్టు, వారిని దీవిస్తున్నట్టు, గొర్రెలతో ఉన్నట్టు, లేదా శిలువ మీద వేలాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే మనల్ని దారిలో పెట్టేది, మనకు ఒక బ్యాలెన్స్డ్ పిక్చర్, కాంప్రహెన్సివ్ పిక్చర్ ప్రభు గురించి ఇచ్చేది ఆయన కొరడా పట్టుకున్న దృశ్యం. కొరడా పట్టుకున్న దృశ్యం. అలాంటి పెయింటింగ్స్ మన గృహాల్లో పెట్టుకుంటే మంచిదేమో. నిజానికి బోధకులు కానీ, విశ్వాసులు కానీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ముఖ్యమైన కారణం దైవ భయం లేకపోవడం వల్ల. కేవలం ఆయన ప్రేమ గలవాడు, ప్రార్థనలు ఆలకిస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఈ కోణమే మనం చూస్తున్నాం. ఇదే ప్రభు కొరడా పట్టుకున్న కోణాన్ని ఎందుకు చూడకూడదు? ఆయన చాకలి వాని సబ్బు అంటువాడు, మలాకి 3 ప్రకారం. ఆయన కంసాలి ఒక అగ్ని వంటివాడు, మస్టును కాల్చేసే, మురికంతటిని కడిగివేసే అగ్ని వంటివాడు, సబ్బు వంటివాడు. కొరడాతో పశువులను వెళ్ళగొట్టేసిన, బల్లలు పడద్రోసిన, శుద్ధి చేసేటువంటి వాడు. కొరడాతో లేదా కొరడా పట్టుకున్న ప్రభు ఒక ఆ దృశ్యాన్ని మనం మరొకుందుము గాక. ప్రభుకి ఆగ్రహం తెచ్చిన విషయాలు, ఆయనకు సహజంగా ఆగ్రహం తెచ్చే ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని చెప్పుకోదగిన 4 కారణాలు ఏంటి అంటే, Jesus' righteous fury rages when God is not reverenced in his own house. దేవునికి తన ఇంటిలోనే అవమానం కలిగినప్పుడు, ఆయన గౌరవింపబడనప్పుడు ఆయన పరిశుద్ధమైన ఆగ్రహం రగులుకుంటది. చూడండి, మిమ్మల్ని రోడ్డు మీద ఎవరో నిందించినప్పుడు మీకు ఎక్కువ అవమానమా? మీ వీధిలో మిమ్మల్ని తిట్టి అవమానపరచడం మీకు ఎక్కువ అవమానమా? మీ ఇంట్లోకే వచ్చి మీ కాలర పట్టుకుని మీ బిడ్డల ఎదుట మిమ్మల్ని లెంపలు వాయించి, మిమ్మల్ని అరిచి, మిమ్మల్ని తిట్టి వెళ్ళడం మీకు ఎక్కువ అవమానమా? దేవుణ్ణి ఎక్కువ అవమానపరిచేది ఎవరో తెలుసా? ఆయన పేరు చెప్పుకునేటువంటి వాళ్ళు. ఆయన మందిరాన్ని దొంగలుగా చేసి, వ్యాపారప్రియులుగా చేసి, తన ఇంట్లోనే తనను అవమానపరిచినటువంటి వారి విషయంలో దేవుడు ఎక్కువ ఆగ్రహం తెచ్చుకుంటాడు. దేవుని తీర్పు ఆయన గృహంలోనే ఆరంభం అవుతుందట. సాధారణంగా దేవుడు చేసిన సృష్టి అంతా ఆయన మహింపరుస్తుంది. నెహెమ్యా 9:5-6 అంటాడు, నీవే అద్వితీయ దేవా, నీవే సమస్తాన్ని, ఆకాశం దాంట్లోని సమస్తాన్ని, భూమి దాంట్లోని సమస్తాన్ని, సముద్రం దాంట్లోని సమస్తాన్ని సృష్టించావు, కాపాడుతున్నావు అని చెప్పి వెంటనే అంటాడు, ఆకాశ సైన్య మంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ద హోల్ క్రియేషన్ వర్షిప్స్ గాడ్. అంతరిక్షమైన మహిమను ప్రచురపరుస్తోంది. అయితే ఆయన చేసిన సృష్టి అంతట్లో ఇద్దరు ఆయనను మహిమ పరచరు. ఇద్దరు ఎవరు చెప్తారా? Only 2 things God has created, don't worship him. పతనమైన దూతలు, పతనమైన మానవులు, fallen angels and fallen men are the only ones that don't worship God. దేవుడు
ఆయన ఇంట్లోనే ఆయనకు అవమానం కలిగినప్పుడు ఆగ్రహం తెచ్చుకుంటాడు. కాబట్టి we need to be extra cautious as to examine ourselves and see if we dishonor him in his own house. రెండవది ప్రభు ఆగ్రహం తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే 1 తిమోతి 6:5 ప్రకారం దుర్బోధకులు దైవభక్తిని లాభ సాధనం అనుకుంటారట. అంటే దేవుని పేరు చెప్పుకుని ప్రజల దగ్గర మతాధికారులు దోచుకుంటున్నప్పుడు ప్రజల్ని ఆ దేవుడు దిగి వస్తే ఎందుకు ఊరుకుంటాడు? దేవుని పేరట మతాన్ని అడ్డు పెట్టుకుని భక్తిని, సేవను ధనార్జన కోసం వాడుకోవడం, ప్రజల దగ్గర దోచుకోవడం, ఇది ఆయనను ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది అంటే, జోసెఫస్ అనే చరిత్రకారుడు రాస్తూ అంటాడు, పస్కా పండుగ టైంలోనట యెరూషలేం పట్టణానికి ఆయా దేశాల్లో చెదరిపోయినటువంటి యూదులు 2.5 మిలియన్స్ అంటే 25 లక్షల మంది పిల్గ్రిమ్స్ వచ్చేవారట. కాబట్టి ఎంత బిజినెస్ జరిగేదో ఆలోచించండి. వారు వచ్చి అరశెకలు పన్ను కట్టేటువంటి వాళ్ళు ఉంటారు, బలుడు అర్పించే వాళ్ళు ఉంటారు. పస్కా పండుగకు ఎన్ని గొర్రెలు వధింపబడేవో. అయితే సాధారణంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి పిల్గ్రిమ్స్ బలుడు అర్పించడానికి ఊర్లో ఎక్కడైనా గొర్రెను కొంటే దేవాలయంలో ఉండే ప్రధాన యాజకుల దగ్గర ఉండే ఎగ్జామినర్స్ అంటారు. అంటే ఒక గొర్రెను తెచ్చినా, ఒక పౌరాన్ని తెచ్చినా దాన్ని పరీక్షించి వధింపబడ్డానికి అది నిష్కళంకమైందో కాదో సర్టిఫై చేయాలి. బయట ఎక్కడో ఊళ్ళో తక్కువ రేటుకి కొనుక్కొని వస్తే అది మంచిదైనా సరే ఎగ్జామినర్స్ వారి దగ్గర కొంటేనే వారికి లాభం వస్తుంది కాబట్టి దాన్ని డిస్క్వాలిఫై చేసేవారట. అసలే పేదవాళ్ళు, గొర్రెను ఇవ్వలేనటువంటి వారు పావురాలు కొనుక్కొస్తే వాటిని కూడా వారి దగ్గరే కొనాలి అని, అలాంటి వాటినే వారు అంగీకరిస్తారని చెప్పి మిగిలిన వాటి అన్నిటినీ లోపసహితమైనవని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసేవారట. అయితే మీరు అనొచ్చు, ఏముంది బయట కొంటే ఉంది, వాళ్ళ దగ్గర కొంటే ఉంది, ఎక్కడో చోట కొనొచ్చు కదా పోనీ ఇబ్బందిని తప్పించుకోవడానికి అని మీరు అనవచ్చు. మీరు బిత్తరపోయే సంగతి ఒకటి చెప్తాను. ఆ రోజుల్లో జత పావురాలు, విలియం బార్క్లే రాస్తాడు, జత పావురాలు యెరూషలేం పట్టణంలో బయట 40 రూపాయలు అయితే, అంటే మనకు అర్థం అవడం కోసం ఇలా అంటున్నాను, 4 pence ఆ టైంలో 40 రూపాయలు అనుకుందాం. దేవాలయంలో దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వారికి సద్దుకైలు, ప్రధాన యాజకులు అక్కడే అందుబాటులోకి తెచ్చినటువంటి పావురాలను ఇంకా తక్కువకి అమ్మాలి కదా. కానీ బయట 40 రూపాయల జత పావురాలను దేవాలయంలో ఎంతకు అమ్మేవారో తెలుసా? మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎంతకు అమ్మొచ్చు, ఎంత లాభం వేసుకున్నా? మీకు తెలుసా? బయట 40 రూపాయలు అయితే దేవాలయంలో 750 రూపాయలుగా అమ్మేవారట. ఊహించండి ఒక్కసారి. ఎంత దుర్మార్గంగా దోచుకుంటున్నప్పుడు ఇక బలి అర్పించేటువంటి వారికి స్వచ్ఛమైన మనసు ఎక్కడి నుంచి వస్తుంది? తమకు అన్యాయం జరిగిందని అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఎంత విసుగుదలతో ఉంటారు కదా. ఆ రీతిగా ప్రజల దగ్గర దోచుకుంటూ ఉన్నారు. అందుకనే 54వ సంవత్సరం క్రీస్తు పూర్వం క్రాసెస్ అనే సైన్యాధికారి యెరూషలేం పట్టణం మీద దాడి చేసినప్పుడు, దేవాలయాన్ని తాను దోచుకున్నప్పుడు 17,50,00,000 అక్కడ దొరికిందట. ప్రధాన యాజకులు సద్దుకైలు అసలు పునరుత్థాననే నమ్మరు, దేవదూతలు ఉంటారంటేనే నమ్మరు అసలు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలా అన్యాయంగా సంపాదించడం కోసం రోమా ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి, మామ తర్వాత అల్లుడు, అల్లుడి తర్వాత మామ, వాళ్ళే ప్రధాన యాజకులుగా ఉంటూ
దొంగల గుహలో కుట్రలు చేస్తూ దోచుకున్నది పంచుకోవడానికి గుహలో దాక్కున్నట్టు దేవాలయాన్ని అలా తమకు అనుకూలమైన స్థలంగా మార్చుకున్నారు. మరి దేవుడు దిగి వస్తే ఆగ్రహం తెచ్చుకోవడం? ఈ రోజుల్లో కూడా దేవుని పేరు చెప్పుకుని ప్రజల దగ్గర దోచుకుంటూ ఉన్నారు. కోట్లు సంపాదించి దాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకు ఆ స్కీములు పెట్టి, ఈ స్కీములు పెట్టి, ఖర్చీఫ్లు అమ్మి, నూనె సీసాలు అమ్మి, ఆ స్కీములు పెట్టి, అయ్యో అయ్యో అయ్యో, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇమ్మని ప్రభు మత్తయి సువార్త 10:8 బోధిస్తే ప్రార్థనకు ఒక రేటు, విజిటింగ్కి ఒక రేటు, ఫోటోకు ఒక రేటు. ఇది క్రైస్తవ్యమేనా? ప్రభు దిగు వస్తే ఎన్ని స్థానిక సంఘాలకు కొరడా పట్టుకోవాలో ఆలోచించండి. ప్రభుని చులకనగా చేసి, ఆయన సాత్వికం అంటే అనేది దీనుడు, ఆయన అన్ని సహిస్తాడు, ఓర్చుకుంటాడు అని ఆయన ఆగ్రహాన్ని విస్మరించడం స్వనాశనానికే. మూడవది, ఆయనకు ఆగ్రహం తెచ్చింది ఏంటి అంటే, దేవాలయంలో రకరకాల ఆవరణాలు ఉంటాయి. ఒక ఆవరణం స్త్రీల ఆవరణం, స్త్రీలు అక్కడి వరకే వచ్చేవారు, యూదా స్త్రీలు. మరొక ఆవరణం అన్ని జనుల ఆవరణం. అన్ని జనులు దేవాలయం లోపలికి ప్రవేశించడానికి వీలు లేక అక్కడి వరకు వచ్చి యూదా మతాన్ని అవలంబించి దేవుణ్ణి సేవించి వెళ్ళేవారు. అయితే మీరు గమనిస్తే ఈ వ్యాపారం అంతా జరిగింది ఎక్కడో తెలుసా? అన్ని జనుల ఆవరణంలో. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని జనులు దేవాలయానికి వచ్చి ప్రశాంతంగా దేవుణ్ణి ఎలా సేవించగలరు? ఆ వ్యాపారం జరిగేటప్పుడు బేరసారాలు, ఆ ఎద్దుల రంకెలు, గొర్రెల అరుపులు, నాణ్యాల శబ్దం, సంతలో ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. మార్కు సువార్త 11:17 ఇదే సందర్భంలో ఏం రాసి ఉంది అంటే, మార్కు సువార్త 11:17, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరి అని. అన్ని జనులు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన్ను ప్రార్థించాలి. అలాగా అన్ని జనులు ఆయన దగ్గరికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు ఆగ్రహం తెచ్చుకున్నాడు. కాబట్టి మన స్థానిక సంఘాల్లో, మన గృహాల్లో అన్ని జనులు వచ్చి ప్రభుని తెలుసుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయా? పోలీసు గొడవలతో, లేకపోతే మత కాదు కుల భేదాలతో, అధికార దాహంతో వ్యాపారం జరుగుతున్న పరిస్థితులు కానీ మన మధ్యలో ఉంటే అన్ని జనులు ప్రభుని ఎలా తెలుసుకుంటారు? ప్రభు ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే అన్ని జనులు, సమస్త అన్ని జనులు దేవుని తెలుసుకోవడానికి అనుకూలమైన స్థలాలుగా మన స్థానిక సంఘాలు, గృహాలు, హృదయాలు ఉండాలి. నాలుగోది, ప్రభు ఎందుకు ఆగ్రహం తెచ్చుకున్నాడు అంటే, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21-25 వరకు చూస్తే, మీ బలులు, మీ పాటలు, మీ సంగీతం నాకు అసహ్యమైంది, నా దగ్గరికి తేవద్దు, నాకు మనస్సు లేదు వాటిని అంగీకరించడానికి అంటూ ఉన్నది. అంటే నీతి లేని భక్తి దేవుడు అంగీకరించడు. యాంత్రికమైన మత ఆచారాలను బట్టి దేవుడు సంతోషించడు. నీతి న్యాయాలు లేకుండా, నీళ్లు ప్రవహించేటట్లు న్యాయం జరిగించకుండా బలులు అర్పిస్తూ, ఆయనకు నైవేద్యం చేస్తూ, పండుగలు ఆచరిస్తూ ఉండడం ఆయన సంతోషపెట్టే సంగత? మనం ప్రార్థించినా, కానుక ఇచ్చినా, బలలో పాలు పొందినా, పరిచర్య చేసినా, భయభక్తులతో దేవుడు కోరినట్టు యథార్థంగా జీవిస్తూ కదా మనం చేయాల్సింది. అయోగ్యమైన రీతిలో ప్రభువుకు బలులిచ్చిన ఆయన అంగీకరించడు, ఆగ్రహమే తెచ్చుకుంటాడు. రెండవదిగా, అంత ఆగ్రహంలో ఆయన చేసింది ఏంటి అంటే 4 విషయాలు చేశాడు. చూడండి 13వ వచనం అంటాడు, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను వారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి
మొదట ఆయన దేవాలయంలో ఇంత అక్రమం జరుగుతుందని చెప్పి సాకులు చెప్పి దేవాలయానికి వెళ్ళడం మానేయలేదు. అది దొంగల గుహ, నేను అక్కడికి వెళ్ళనల్లా, అది తన తండ్రి ఇల్లు. ఆయన వెళ్ళాడు అలాంటి పరిస్థితులు ఉన్నా సరే. చాలా మంది మందిరానికి వెళ్లకుండా వారి భక్తిహీనతను బట్టి, రహస్య పాపాలను బట్టి ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ గొడవలండి, లేకపోతే అక్కడ ప్రేమ లేదండి అని నిందిస్తారు. ప్రభువుకు తెలీదా అది దొంగలుగా చేసినటువంటి స్థలం అని? అయినా ఆయన వెళ్ళలేదా? కాబట్టి ఏదో సాకులు చెప్పడం కాదు. దేవాలయానికి, సంఘం సమకూడి దేవుని సేవించే స్థలానికి మనం వెళ్ళాలి. ప్రభు వెళ్ళాడు. రెండోది, వెళ్ళి చూశాడు అక్కడ జరుగుతున్న పరిస్థితిని. ఆయన శుద్ధి చేయక ముందు, అక్కడ క్రయ విక్రయాలు చేసే వారిని తోలివేయక ముందు అక్కడికి వెళ్ళి అంతా చూశాడు. ప్రభు ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు దాన్ని ఆయనకి తెలియక కాదు ఆయన చూసింది, అందరికీ తెలియజేయడం కోసం ఆయన చూశాడు. ఎందుకంటే ఆదికాండం 18వ అధ్యాయం 20-21, ఆదికాండం 18వ అధ్యాయం 20-21 ఒకసారి చదువుతున్నాను చూడండి. సొదొమ గొమొర్రాలను ఆయన నాశనం చేయక ముందు ఆయన ఏమన్నాడో చూడండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసరో లేదో చూచెదను, చేయనెలా నేను తెలుసుకుందును అనేను. ఆయన దిగి వచ్చి దాన్ని అందరికీ కన్ఫర్మ్ చేసి, ఆయనకి తెలియక కాదు, నిజానికి సొదొమ గొమొర్రాల మీద అగ్ని కురిపించడం న్యాయమని మనకు రుజువు చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన దూతలను ఆ స్వలింగ సంపర్కులు పాడు చేయడానికి చూశారు. అయితే ఎంత పరిస్థితి వింతగా ఉందంటే, వృద్ధులట, యవనస్తులట, పిల్లలట కలిసి సామూహికంగా ఇంత హేయమైనటువంటి కార్యాన్ని చేయడానికి లోతు ఇంటి మీద పడ్డారు, దేవదూతలను పాడు చేయాలని. ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, దేవదూతలు ఆ దుర్మార్గులకు కనుమబ్బు కలుగు చేస్తే, అమ్మో ఇంకా పాపం చేయకముందే కళ్ళు పోయినాయి, ఇక పాపం చేస్తే ప్రాణాలైపోతాయని పారిపోవలసింది వాళ్ళు తలుపు కోసం తడులాడుతున్నారట. దేవుడు అలాంటి పట్టణం మీదకు అగ్ని గంధకాలు కురిపించి వారందరినీ సమూలంగా నాశనం చేయడం న్యాయం కాదా? అది ఎలా రుజువు అవుతుంది మనకు? ఆయన పైనుంచి కురిపించేస్తే ఆయన వెళ్ళి చూసి అందరికీ చూపించి తన ఆగ్రహాన్ని కనుపరిచాడు. కాబట్టి దేవుడు ఎంత న్యాయవంతుడు ఆలోచించండి. దేవుడు ఎంత సంయమనం పాటించేవాడు ఆలోచించండి. మనం కూడా చూడకుండా, వెరిఫై చేయకుండా చర్యలు తీసుకోకూడదు. మూడోది, ఆయన వెళ్ళి చూసి సమూలంగా శుద్ధి చేశాడు. స్థిరపడిపోయిన బల్లలు పడద్రోసేశాడు. కొరడాతో గొర్రెలను, ఎడ్లను తోలివేశాడు. క్రయ విక్రయాలు చేసేటువంటి వారిని వెళ్ళగొట్టేశాడు. అమ్మేవాళ్ళని ఏంటి, కొనేవాళ్ళని కూడా వెళ్ళగొట్టేశాడు. ఆ చిల్లర చల్లి వేశాడు అంతే. పౌరులెంబ వారిని తీసుకుని పోండి ఇక్కడి నుంచి అన్నాడు. ప్రభు రాజీ పడేవాడు కాడు, చూసి చూడనట్టుగా ఊరుకునేవాడు కాడు. ఆయన శుద్ధి చేసేవాడు, సమూలంగా శుద్ధి చేసేవాడు. మన జీవితాల్లో కూడా ప్రభు సమూలంగా బల్లల్లాగా స్థిరపడిపోయిన ఆచారాలు, దురాచారాలు, ఆయనకి హేయమైనటువంటి పాపం మనలో ఉండకుండా ఆయన త్రోసివేయాలని, వెళ్ళగొట్టాలని మనం ఆశిద్దాం. నాలుగోది, తనకుండే అధికారాన్ని బట్టి తాను ఏ చర్యను తీసుకోవచ్చు, ఎవరికి వివరణ ఇవ్వక్కర్లేకుండా. కానీ ఆయన ఎంత మనకు నేర్పిస్తున్నాడు అంటే, తాను ఎందుకు ఇలా పనిచేశాడో వివరణ ఇస్తూ అంటున్నాడు. ఇది నా తండ్రి ఇల్లు, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు, ఇక్కడి నుంచి పోండి అన్నాడు. కాబట్టి తాను తీసుకున్న ఈ కఠినమైన క్రమశిక్షణ చర్యకు వివరణ ఇస్తూ ఉన్నాడు. అందుకే మాథ్యూ హెన్రీ అనే భక్తుడు ఇలా అంటాడు, రీజన్ ఫర్ కన్విక్షన్ షుడ్ అకంపెనీ ఫోర్స్ ఫర్ కన్విక్షన్ అని. మన పిల్లల్ని కొట్టినప్పుడు వారికి వివరణ ఇవ్వాలి. సంఘంలో క్రమశిక్షణ చర్య తీసుకున్నప్పుడు వివరణ ఇవ్వాలి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అన్న సంగతి. నన్నెవడు అడగడానికి ఎవరు సరిపోరు అన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు.
వివరణ ఇవ్వాలి. సరే, ఆఖరిగా ఎంత ఇలా ప్రభు ఆగ్రహాన్ని కనుపరిచి వెళ్ళగొట్టి చల్లివేసి పడద్రోసి ఏం నేర్పిస్తున్నాడు? 4 విషయాలు. మొదటిది, పస్కా పండుగ ఆయన ఆచరించడానికి ముందే శుద్ధి చేశాడు, ఆ తర్వాత పస్కా పండుగను ఆచరించాడు. కాబట్టి శుద్ధి ముందా, కానుక ముందా? శుద్ధి ముందా, పండుగ ముందా? మీ మురుకు చేతులు అన్నం తిన్న తర్వాత కడుగుతారా, తినక ముందే కడుగుతారా? మురుకు చేతులను తినక ముందే కదా కడగాల్సిందే. కాబట్టి గమనించండి, మనం ఆరాధించక ముందు, మనం కానుక ఇవ్వక ముందు, మన ప్రభు వల్ల పాలు పొందక ముందు ఎప్పటికప్పుడే ప్రతిసారి శుద్ధి పొంది ఆ తర్వాతే మనం ఆయన యోగ్యంగా సేవించాలి. రెండవది, ప్రభు ఇలా చేస్తూ ఉంటే శిష్యులు బెత్తరపోయారు. ఏంటి ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు. కానీ వెంటనే వారికి కీర్తన 69:9 గుర్తొచ్చింది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నట్టు వారు జ్ఞాపకం చేసుకుండ్రి అన్నాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయన ఇంటిని గురించిన ఆసక్తి తనలో ఎంత హెచ్చుగా ఉంది అంటే అది తను భక్షిస్తూ ఉంది. తను ఇలా చేయకపోతే ఆయన ఊరకుండా లేడన్నమాట. కాబట్టి దేవుణ్ణి సేవించే పద్ధతి ఏంటి అంటే అసంపూర్ణ హృదయంతో అంటున్నట్టు పట్టి పట్టినట్టు యాంత్రికంగా ఆయన్ను సేవించడం ఆయన ఎన్నడూ అంగీకరించడు. భక్షించే ఆసక్తితో ఆయన సేవించడమే అలాంటి గొప్ప దేవుణ్ణి సేవించే సరైన పద్ధతి. నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి, ఏదో ప్రేమించడం కాదు. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆయన్ని ప్రేమించాలి. మీకు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పూర్తి చేతితో వార్మ్ షేక్ హ్యాండ్ ఇస్తే మీకు తెలుస్తుంది తేడా. కొంతమంది చెయ్యి అంటున్నట్టు, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నారు, చెయ్యి ఎలా అంటున్నట్టుగా ఇవ్వడం అసంపూర్ణ హృదయంతో ఇచ్చినట్టే కదా. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బ్రదర్ వచ్చారా, వస్తారా, కూర్చుంటారా, ఏమైనా తీసుకుంటారా అని అడిగిన దానికి హలో బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, రండి 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 రండి, కూర్చోండి, ఏం తీసుకుంటారు. మనుషులు మనమే అర్థం చేసుకోగలం కొంతవరకు. వారు యథార్థంగా హృదయపూర్వకంగా ఆసక్తితో మనల్ని ఆహ్వానిస్తున్నారా, ప్రేమిస్తున్నారా లేదా అని. ప్రభుకు తెలీదా మన అంతరంగం? ఆయనకు తగ్గట్టు కాదా మనం ఆయన సేవించవలసింది? భక్షించే ఆసక్తి మనలో ఉందా? పెందల కడ ఆయన సన్నిధికి రావడం, మోకాళ్ళ మీద ఆయన గ్రంథాన్ని ధ్యానించడం, జీతం రాగానే మొదట ఆయనకు భాగం తీయడం, ఆయన సన్నిధికి వచ్చి ఆసక్తితో పరిచర్య చేయడం, ఉపయోగకరంగా ఉండాలని ఆశించడం ఉందా ఆసక్తి మనకు? దేవుని సేవించే పద్ధతి అదే. కాబట్టి మొదటి శుద్ధి, తర్వాతే మనం ప్రభు కొరకు ఏం చేసినాం. రెండవది, ఆసక్తితో మాత్రమే ఆయన సేవించాలి, అదే ఆయనకు అంగీకారమైంది. మూడవది, దేవుని సన్నిధిని, భక్తిని, సేవను ఎన్నడూ వ్యాపార దృష్టితో చూడకూడదు. కొన్ని సంఘాలకు ప్రజలు అక్కడ వాక్యం లేదని తెలిసినా, అక్కడ ఈ పోలీస్ కేసులు, గొడవలు, కులభేదం ఉండి తన్నుకుంటున్నారు, బట్టలు చింపుకునేంతగా కొట్టుకుంటున్నారని చెప్పి తెలిసినా అక్కడికే వెళ్తారు. ఎందుకో తెలుసా? కులాన్ని బట్టి. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలంటే ఆ కులంలోనే చేస్తారు కాబట్టి ఆ కులస్తులు అక్కడే దొరుకుతారని కులాన్ని బట్టి వెళ్తారు. మరికొంతమంది అక్రమంగా ఉండేటువంటి మందిరాల్లో కొనసాగడానికి కారణం అక్కడే మంచోళ్ళు దొరుకుతారు, వాళ్ళ చీట్లు కట్టించుకునేటువంటి వాళ్ళు, వ్యాపారానికి ఉపయోగపడే వాళ్ళు అక్కడే దొరుకుతారని. మరికొంతమంది కొన్ని చోట్లకు ప్రత్యేకంగా వెళ్ళడానికి కారణం దుర్బోధకులు చెప్పే అబద్ధ ప్రవచనాల కోసం, స్వస్థతల కోసం. అక్కడికి వెళ్తే ఏదో షుగర్ కూడా తగ్గిపోద్దంట. దేవుడు పెట్టిన దీర్ఘకాల రోగాలను బట్టి దేవుడు అణచి మనల్ని దారిలో పెడుతూ ఆయన రాజ్యం కోసం సిద్ధపరుస్తూ ఉంటే ఇహలోకం మీద మనకు అంతకంతకు పట్టు వదిలి ఆయనకు దగ్గరయ్యేటట్లు చేస్తూ ఉంటే ఇలాంటి దురాశతో దేవుణ్ణి వాడుకోవడం కోసం ఆయన సన్నిధికి వెళ్ళడం. ఇంకా కొంతమంది సేవ చేయడానికి
కారణం ఫెయిల్ అవుతున్న పిల్లల్ని సేవకు పంపడానికి కారణం, ఎందుకు పనికినటువంటి వాళ్ళని ఇక వీడికి సేవకేనండి అని అంటాం. దేవుని భక్తిని, దేవుని సేవను వ్యాపార మనసుతో ధనార్జన కోసం, అయ్యో ఎంత బాధాకరం. కాబట్టి ఎన్నడూ దేవుణ్ణి వాడుకోకూడదు మన అవసరాల కోసం. స్వలాభం కోసం కాదు దేవుణ్ణి సేవించాల్సింది. దేవుడు కాబట్టి ఆయన సేవించాలి. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన సేవించాలి. రక్షణకర్త కాబట్టి ఆయన సేవించాలి. ఆయన బాగు చేసినా బాగు చేయకపోయినా ఆయన సేవించాలి. ఆఖరిగా ఒక కీలకమైన సంగతి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక నేను అన్నట్టు శిష్యులు బెత్తరపోయారు. ఏంటి చేసేది అని అనుకున్నారు. ఎప్పుడైతే లేఖనాలు గుర్తు చేసుకున్నారో, ఆ లేఖన కోణంలో పరిస్థితిని బేరీజు వేశారు. వెంటనే వారికి అంత అర్థమైంది, ఓకే, వాక్యంలో వ్రాయబడిందే ప్రభు నెరవేరుస్తున్నాడు, ఆసక్తితోనే దీన్ని చేస్తున్నాడు, ఇది ఆయన ఇల్లు అని గ్రహించారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, లేఖనాలు వ్రాయబడ్డాయి. ఆ లేఖనాలను శిష్యులు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు అంటే అంతకుముందు చదివారు, నేర్చుకున్నారు, కంఠస్థం చేశారు, వారు గుర్తుపెట్టుకున్నారు. ఆ లేఖనాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ లేఖనాల కోణంలో ఇప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి, ఇక్కడ జరిగిందంతా లేఖనమయమే అయ్యింది. Scriptures were written, scriptures were learned, scriptures were memorized, scriptures were remembered, and scriptures were applied. ఇదంతా లేఖనమయమై ఉంది. కాబట్టి దేవుని సేవించే సరైన పద్ధతి ఏంటంటే, మన పాటలు లేఖనమయమై ఉండాలి, మన బోధలు లేఖనమే అయి ఉండాలి, మన ఆలోచనలు, మన సేవా విధానం కేవలం వాక్యమయమై ఉండాలి. నా చిన్నప్పుడు ఒక పాట తరచూ రేడియోలో వింటూ ఉండేవాడిని. మీకు కూడా తెలిసిన పాట ఇది. ఆ పాట ఎంత దారుణంగా ఉందంటే, ఆలోచిస్తే అయ్యో మనమేనా ఇలా పాడింది అనుకుంటాం. ఆ పాటలో ఇలా ఉంటది, రక్షణ భాగ్యము పొందండి ప్రభు యేసుని నామమున. ఓల్డ్ సాంగ్, ఫేమస్ సాంగ్. దాంట్లో ఉండే ఒక లైన్ చూడండి, మానవ సేవే మాధవ సేవని ఎరుగు అంటాడు. క్రిస్టియన్ సాంగ్ గా మాధవుడు అంటే ఎవరో తెలుసా? కృష్ణుడు. కృష్ణుడి గురించా మనం క్రైస్తవ పాటల్లో పాడేది. అది హిందువులు వాడే ఒక వాక్య విరుద్ధమైనటువంటి సామెత. మనిషిని సేవించడమే వాళ్ళ దృష్టిలో కృష్ణుడు దేవుడు అనుకుంటున్నారు కాబట్టి దేవుని సేవించడం అనుకుంటున్నారు. మనుషులను సేవించడం దైవ సేవ ఎలాగవుతుంది? దేవుణ్ణి సేవిస్తే దైవ సేవ అవుతుంది. దేవుని సేవించకుండా నువ్వు మనుషులను సేవిస్తూ అది దేవునికి ఎలా చెందుతుంది అనుకుంటావు? అలాంటి పాటన మనం పాడేది. వాక్యం తెలియని వాళ్ళు పాటలు కట్టడం, త్రాగుబోతులు పాటలు కట్టడం, కుర్రకారు వాక్య సిద్ధాంతాలు తెలియనటువంటి వాళ్ళు ఎమోషన్ కోసం సినిమా స్టైల్లో పాటలు కడుతూ పాడుతూ ఉంటే వాటిని మనం అంగీకరించేది, పాడేది. ఇక బోధల విషయం అయితే చెప్పుకోకర్లేదు. కథలు, పెట్ట కథలు, వింతలు, విశేషాలు, జోకులు, ఇవా బోధ అంటే? భయభక్తులతో కేవలం వాక్యాన్ని వివరించాల్సింది పోయి ప్రజలను సంతోషపెట్టడానికి, ప్రజల దగ్గర గొప్పగా అనిపించుకోవడానికి, ప్రజలు నవ్వించి కవ్వించి వారి దగ్గర రక్తి కట్టించడానికి నువ్వు వేసే చిందులు, నువ్వు చెప్పే అబద్ధాలు, ఈ అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ ప్రవచనాలు, ఇవా బోధ అంటే? దేవుడు కొరడా పట్టుకుంటే తట్టుకోలేము. ప్రభు సాత్వికుడు. ఆ సాత్వికంతో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, తన ఇంటిని తాను శుద్ధి చేశాడు.
ఇక ఇప్పుడు మన హృదయాలే ఆయనకు ఆలయాలు. ప్రభుని అడుగుదాం, ప్రభువా నన్ను శుద్ధి చేయి, నాలో నీ దృష్టికి అనంగీకారంగా ఉండేవన్నీ తొలగించు, సమూలంగా నన్ను శుద్ధి చేయి, నాలో ఆసక్తి పుట్టించు అని ప్రభుని అడుగుదాం. సాత్వికంతో ప్రభు ఓర్చుకున్నట్టు సొంత విషయాలైతే ఓర్చుకుందాం, దేవుని కోసమైతే ప్రభులాగా రోషం తెచ్చుకుందాం. మోషేలాగా, ఫీనెహస్ లాగా ప్రభు సహించిన దాన్ని మనం కూడా సహించినట్టుగా ప్రభు కోసం రోషం, ఆగ్రహం తెచ్చుకుందాం. ఇలాంటి సాత్వికాన్ని ప్రభు మన జీవితాల్లో మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ మరి విలువైన పరిచర్యకు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. I request Brother Suresh Babu garu to give the closing remarks. Praise the Lord. Brother Ratnagar garu వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రాతకాల ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగును గాక. అనారోగ్యం చేత కొంతకాలం మనకు దూరంగా ఉండిన సహోదరులు జాషువా జూడ్ గారు తిరిగి స్వస్థత నుండి మనతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. దేవునికి స్తోత్రములు ఆ విషయంలో. అలాగే సహోదరులకు కూడా శుభములు తెలియపరుస్తున్నాను నేను. దేవుని వాక్య పరిచర్యను బట్టి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అంతటిని బట్టి అందరి తరపున నా వ్యక్తిగతంగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నేటి ఉదయకాలం క్రీస్తు రూపంలోకి మార్చబడటానికే మనం రక్షించబడ్డాం తప్ప వేరే కారణం ఏమీ లేదనే విషయాన్ని మన దృష్టికి వారు తీసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభుల వారిని మనం ఎలా అనుకరించాలి అని చెబుతూ ఆయన యొక్క సాత్వికత గురించి మాట్లాడుతున్నారు. దేవుని విషయంలో ఆయన ఎంతో రోషం కలిగిన వాడుగా ఉంటాడు. తనకు కలిగే అనేక అవమానాలను మాత్రం ఆయన శాంతంగా భరించటాన్ని నిజమైన సాత్వికుడిగా ఆయన రూపొందించడం జరిగింది. విగ్రహారాధనను మనం ఎలా ఆగ్రహించుకోవాలో అది మోషే విషయంలో ఒక ఎగ్జాంపుల్ గా వారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. తనను దూషించిన తన సొంత అక్క కుష్ఠరోగంతో బాధపడుతుంటే ఆమె కొరకు దేవుని ఎదుట మళ్ళీ విజ్ఞాపన చేయటం మోషే దృష్టిలో మనం చూస్తాం. అలాగే మనమైతే దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండటాన్ని ఆయన మన దృష్టికి తీసుకొని వచ్చారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 31వ వచనం ప్రకారం దేవునికి అప్పగించుకున్న క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఆయన వల్లే జీవించటం అంటే ఏంటి? ఆయన వల్లే జీవించటం అంటే దేవుని గ్రంథంలో ఆయన లోపరహితుడుగా మనకు కనిపిస్తాడు. దేవుని గ్రంథం కూడా అలాగే లోపరహితంగా మనకు కనిపిస్తుంది. 2 సార్లు ఆలయాన్ని శుద్ధి చేయటం అనేది నిజమే. ఎన్నిసార్లైనా సరే దేవుడు తన ఆలయాన్ని శుద్ధి చేయటానికి సిద్ధంగా ఉంటాడు, చేస్తాడనే విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు. తర్వాత ఆ దేవుడు ఆగ్రహం తెచ్చుకునేది ఒకే ఒక విషయంలో, అది చాలా క్రిస్టల్ క్లియర్ గా మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఏంటంటే ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనం భంగం చేసినప్పుడు దేవుడు ఆ విషయంలో చాలా ఆగ్రహాన్ని కొని తెచ్చుకుంటాడు. అయితే దేవుడు కోపం వచ్చినప్పుడు, ఆగ్రహించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో దానిని చాలా చక్కగా మన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆయనను ఎలా ఆరాధించాలో కూడా మన దృష్టికి తీసుకొని వచ్చారు. దేవుని భయం లేకపోవటం వలననే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మన ఇళ్లలో ఉన్న అనేక క్రైస్ట్ పోర్ట్రేట్స్ ను తీసివేసి కొరడా పట్టుకున్న క్రీస్తు యొక్క పోర్ట్రేట్ ను మన ఇళ్లలో పెట్టుకోవడం అనేది మనకు చాలా మేలుకరం ఆత్మీయ జీవితానికి. దేవుని ఎక్కువగా అవమానపరిచేది ఏంటంటే మనమే, ఆయన ప్రజలే ఆయనను ఎక్కువగా అవమానపరుస్తారు. అందుకొరకే ఆయన తీర్పు ఆయన ఇంటిలోనే ఆరంభమవుతుంది. పతనమైన దూతలు, పతనమైన మానవులు ఆయనను గణపరచలేరు. ఇంకొక అంశం, మతాన్ని, దేవుని పేరును ధనార్జనకు వాడుకోవటం దేవునికి కోపం తెప్పిస్తుంది. అన్యజనులను ఆరాధనకు అనుమతించలేకపోవటం, మన ఇళ్లలోకి అనుమతించలేకపోవటం, ఆరాధనా స్థలానికి మన హృదయంలోకి వారిని
యాక్సెప్ట్ చేయలేకపోవటాన్ని కూడా దేవుడు ఆగ్రహంగా తీసుకుంటాడు. అలాగే నీతి లేని భక్తి దేవుడు అంగీకరించాడు. ఆయన ఇష్టానుసారం జీవించగలిగే వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా మనం భక్తి చేయడాన్ని ఆయన అంగీకరించాడు. దేవుడు అక్కడ 4 అంశాలను వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఆలయంలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఆలయానికి దూరంగా ఉండలేదు, వాటిని పరిశీలించి చూశాడు, వాటిని శుభ్రపరిచాడు, శుద్ధి చేశాడు. అంతే తప్ప ఆ పరిస్థితులతో దేవుడు రాజీ పడేవాడు కాదు. శుద్ధి తర్వాతనే మనం దేవుని సేవించాలి. దేవుని సేవించటం అనేది యాంత్రికంగా కాకుండా భక్షించే ఆసక్తితో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దురాశతో దేవుణ్ణి సేవించరాదు. వ్యాపార దృష్టితో దేవుణ్ణి సేవించటాన్ని, ధన సంపాదన కొరకు దేవుణ్ణి సేవించటాన్ని దేవుడు ఇష్టపడడు. దేవుణ్ణి ఆరాధించటం, సేవించటం లేఖన ఆధారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాత్వికతతో ఆయన ఆలయాన్ని శుద్ధి చేసినట్టుగా మన హృదయాన్ని కూడా మనం శుద్ధి చేయటానికి దేవుడికి మనము అనుమతి ఇవ్వాలని ఒక సలహా ద్వారా, సూచన ద్వారా ఆత్మీయంగా మన జాషువా జూడ్ గారు తన యొక్క ముఖ్య ప్రసంగాన్ని ముగించారు. వ్యక్తిగతంగాను వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపునను ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. Thank you so much, sir, for the privilege and opportunity. థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ గారు. సురేష్ గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఐ రిక్వెస్ట్ రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారిని మరి క్లోజింగ్ ప్రేయరు, పరలోక ప్రార్థన, దీవెన ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. ఐ రిక్వెస్ట్ రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు టు క్లోజ్ ఇన్ ప్రేయర్ అండి. ఒక ముఖ్యమైన ప్రేయర్ ప్రదీప్ అన్న ఇప్పుడే పంపారండి. ప్రదీప్ అన్న వాళ్ళ అన్నయ్య గారు ప్రభాత్ కుమార్ గారు, సహోదరులు ప్రభాత్ కుమార్ గారు, వారికి తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వారు తెలియచేశారు. హార్ట్ అటాక్ వచ్చిందని. మరి వారికి 58 సంవత్సరాలు, 58 ఇయర్స్. వారు ప్రజెంట్ హాస్పిటల్లో 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పారట. దయచేసి ప్రార్థించమని కోరారు. మిగిలిన ప్రేయర్ పాయింట్స్ సేమ్ అండి. మరి సమయము ఇది ఎక్కువైంది కాబట్టి నేను అన్ని లిస్ట్ అవుట్ చేయలేకపోతున్నాను. దయచేసి మన్నించండి. వీ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ ఆల్ ద ప్రేయర్ పాయింట్స్ అండి. మరి ఓవర్ టు రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఈ దినము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ జూమ్ లో మీరిచ్చిన గొప్ప వాక్యము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకుడు బ్రదర్ జాషువా జూడ్ గారిని ఆయన మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో మీరు ఉంచినందుకే నీ వందనాలు. వారు యథార్థముగా వాక్యానుసారంగా నడుచుకుంటూ ఇతరులను, మమ్ములను, సంఘాలని ప్రక్షాళన చేయట కొరకు నాయన వాడుకొనుచున్నందుకే నీ వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులు, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు నీ దాసుడు ఇచ్చిన వర్తమానం కొరకే నీకు స్తోత్రం. దయగల ప్రభా, నిజమే మేము కూడా అలాగ జీవించడానికి సహాయం చేయండి. మరి మేము నిన్ను ఆరాధించే ముందు, దేవ సేవ చేసే ముందు శుద్ధి చేయబడ్డానికి, శుద్ధి చేసుకోవడం కొరకు సహాయం చేయండి. అలాగనే మాలో నీ ఆసక్తి మమ్మల్ని భక్షించుటకునైనా దేవ మేము తినివేయబడ్డానికి, లేక మమ్మల్ని పురుకొల్పడానికినైనా అటువంటి ఆత్మీయ ఆసక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మేము చేస్తున్న భక్తి కానీ, సేవ కానీ, ఆరాధనలు కానీ, పాటలు కానీ, వాక్య పరిచర్య కానీ, సభలు కానీ వ్యాపార దృష్టితో చేయకుండా కులముతో దృష్టితో, స్వస్థతల కొరకు లేక పెళ్లిళ్ళ కొరకు, ఈ లోక లాభముల కొరకు కాకుండా నాయన మా ఆత్మ రక్షణ కొరకు, ఓ దేవ ప్రపంచ దేశాల రక్షణ కొరకు, నీ నామ మహిమ కొరకు నైనా చేయటకు సహాయం చేయండి. అలాగనే సమస్తమునైనా వాక్యానుసారంగా, లేఖనానుసారంగా జరుగుటకు సహాయం చేయండి. పాటలేమి, ఆరాధనేమి, సేవేమి
నాయన వరల్డ్లీగా కాకుండా దేవుని వర్డ్ వాక్యంతో ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రదీప్ బ్రదర్ గారి యొక్క అన్నయ్య గారు ప్రభాత్ కుమార్ గారు నాయన ఈరోజు ఉదయం హార్ట్ అటాక్ వచ్చినట్టుగా వింటున్నాం. హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. నాయన 48 hours నాయన ఉంచుతారు ముందు. ప్రభాని దాసునికి నాయన స్వస్థత దయచేయండి. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నాయన నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభు ఇంకా చాలా మంది వేరు వేరు విధాలుగా బలహీనతతో ఉన్నారు. ప్రతిభ గారి భార్య సుహాసిని సిస్టర్ గారిని కూడా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. అలాగే ఆశీర్వాదం గారిని కూడా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. కృష్ణయ్య గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. నిన్ననే ఆయన సతీమణిని విశాఖపట్నంలో కలవడానికి కృప చూపుతండి. ఆయన తిరిగి సేవలో జూమ్ లో కూడా వాక్యం అందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువానికి వందనాలు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ గారి కొరకు, తేజ గారి కొరకు, ఓ దేవా ఇంకా కొంతమంది వందనాలు తండ్రి, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘంలో కూడా కుమారి అనే సహోదరి ఎంతో సేవలో సహాయపడే కుటుంబం నాయన, గుప్త భార్య, తను కూడా బాగోలేదు నాయన, క్యాన్సర్ అన్నట్టుగా తెలుస్తా ఉంది. కనికరించి ముట్టి బాగు చేయమని వేడుకొనిచ్చున్నాను మా ప్రభువానికి వందనాలు స్తోత్రములు. అయినను ఇప్పుడే మేము విన్నట్టుగా కొన్ని వ్యాధుల ద్వారా కూడా మమ్మల్ని ఇంకా నువ్వు పరిశుద్ధపరుస్తావు, మమ్మల్ని సరిచేస్తావు, మేము ఇంకా నీకు ఇష్టలుగా మార్చుకుంటావు నాయన. కొన్ని శ్రమలు, వ్యాధులు, కష్టములు, ఎందుకంటే మీరు లోకములో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యం తెచ్చుకోమని చెప్పావు. మీరు శ్రమలు పొందారు కాబట్టి మేము కూడా శ్రమలు పొందాలి. పేతురు కూడా మాట్లాడినట్టుగా ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నాయన ఇంకా మేము శాంక్టిఫై అవుతామని గ్రహించడానికి చూపించాను. మీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ అర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆహారం మాకు తెచ్చి మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం శోధన లేక ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సన్నిధి మనందరికీ తోడయండి. ఇంకను మనందరినీ పరిశుద్ధపరిచి ఆయనకి ఇష్టలైన సేవకులంగా, ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ప్రభు ఇంకను ఆయన స్వరూపం, క్రీస్తు స్వరూపంలోనికి మార్చుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పాస్టర్ గారు. వందనాలండి పాస్టర్ గారు. మరి అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు జూలియస్ అన్న వాక్య పరిచయం చేస్తారు. ప్రార్థనా పూర్వకంగా జాయిన్ అయ్యారు. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి.